ఓం గం గం గణపతియై నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరము ఆషాఢ మాసంలో మనకి సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు ఏ రోజున వచ్చింది, ఈ నెలలో ఆ గణనాథుని కొలిచేటువంటి పీఠం పేరు నామం పేరు ఏమిటి, చంద్రోదయ సమయం ఎప్పుడు, అసలు ముడుపు అనేది ఏ విధంగా కట్టుకోవాలి, పూజా విధి విధానం అనేది అసలు ఏ విధంగా చేసుకోవాలి ఈ రోజున, అలాగే మొదటిసారి చేసుకునేవారు ఈ ఆషాఢ మాసంలో ప్రారంభించుకోవచ్చా, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు ముందుగా సంకటహార చతుర్థి అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. సంకటహార చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహార చతుర్థి వ్రతము. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథుల్లో ప్రధానమైనది చతుర్థి తిథి. సంకటహార చతుర్థి రోజున అసలు పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఆ రోజున చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం అనేది ఆచరించి చక్కగా ఇంటి ముందు రంగవల్లు అనేవి వేసుకొని పసుపు కుంకుమతోటి గడపకి బొట్లు అనేవి పెట్టుకొని పూజా మందిరాన్ని ఇంటిని కూడా శుభ్రం చేసుకొని పూజకి కోసము అన్నీ సిద్ధం చేసుకొని ఉండాలి. అయితే అసలు ముడుపు అనేది ఎలా కట్టుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూజా మందిరంలో ఎరుపు రంగు ఉన్నటువంటి జాకెట్ ముక్కను తీసుకొని దానిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నలువైపులా ఆ జాకెట్ ముక్కకి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి. ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత 3 గుప్పెలతోటి బియ్యం అనేది తీసుకొని ఆ జాకెట్ ముక్కలోకి వేసుకోవాలండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత 5 ఒక్కలు అలాగే 5 పసుపు కొమ్ములు కూడా పెట్టుకోవాలి. కొందరు వచ్చేసి కొబ్బరి చిప్పలు ఖర్జూరంని కూడా తమలపాకులు కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఇలా పెట్టుకున్న తర్వాత దక్షిణలాగా 11 రూపాయలు కానీ 21 కానీ 51 కానీ ఎంతైతే అంత దాంట్లోకి పెట్టుకొని ఇప్పుడు దానిని ముడుపులాగా కట్టుకోవాలి. ఇలా ముడుపు కట్టుకునేటప్పుడు మీరు ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎన్ని నెలలు చేద్దాము అనుకుంటున్నారో, అంటే 3 నెలలు కానీ 5 నెలలు కానీ 11 నెలలు కానీ 21 నెలలు కానీ ఇలా మీరు ఎన్ని నెలలు చేద్దాము అనుకుంటున్నారో అన్ని నెలల్ని అనుకొని ముడుపులాగా కట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ముడుపు కట్టుకున్న తర్వాత ఈ ముడుపుకి 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని ఆ ముడుపును పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పూజా మందిరంలోనే స్వామివారి ఫోటోకి పసుపు కుంకుమ గంధమ బొట్లు అనేవి పెట్టుకొని వస్త్రం కూడా వేసుకొని ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పుష్పములతోటి స్వామివారి అలంకరించుకొని ముందుగా మనం సిద్ధం చేసుకొని ఉన్నటువంటి ఆ ముడుపుని స్వామివారి ముందు ఉంచి మన మనసులో ఉన్నటువంటి కోరికని ఒక సంకల్పంలాగా చెప్పుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. నైవేద్యంగా ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులు బెల్లమును కానీ లేదా ఏదైనా ఒక రకమైనటువంటి ఫ్రూట్ని కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా ముడుపు కట్టుకున్నటువంటి ఈ ముడుపుని కొందరు వచ్చేసి వాళ్ళు ఎన్ని నెలలు చేద్దాము అనుకుంటున్నారో అన్ని నెలల వరకు అంతే ఉంచుకుంటూ ఉంటారండి. కొందరేమో ఆ రోజే సాయంత్రం పూట ఆ ముడుపుని తీసేసి దాంట్లో ఉన్నటువంటి బియ్యంని తీసేసి ఆ బియ్యంతో గణనాథునికి నైవేద్యంగా పొంగలి అనేది చేసి పెడుతూ ఉంటారు. నేను కూడా అలానే ఏ రోజుది ఆ రోజే తీసేస్తూ ఉంటానండి. ఈరోజు తప్పకుండా వీలైనంత వరకు ఆ గణనాథుడిని గరికతోటి కానీ బిల్వపత్రాలతోటి కానీ పూజించడము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు ఒకవేళ వీలైతే ఈ రోజున ఉదయం పూట స్వామివారి దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆయనకి ఒక 5 కానీ 11 కానీ ప్రదక్షిణాలని చేయడము మర్చిపోకండి. మీకు కుదిరితే కనుక అలా చేసుకోండి. అయితే ఎవరైతే ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని చేద్దాము అనుకుంటున్నారో వారు తప్పకుండా ఉపవాసం అనేది ఉండాలండి. అంటే ఉదయం నుంచి సాయంత్రం మరలా పూజ చేసుకొని నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు చంద్రునికి ఆర్ఘ్యం అనేది ఇచ్చేంత వరకు ఏమీ తినకూడదు. మీకు ఒకవేళ మీ దేహస్థితి అనేది అనుకూలించలేకపోతే పాలు కానీ పండ్లను కానీ తీసుకొనవచ్చును. ఈ రోజున తప్పకుండా ఓం గం గణపతియై నమో నమః అనేటువంటి ఈ మంత్రంని మీకు ఎన్నిసార్లు వీరైతే అన్నిసార్లు జపించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇలా పొద్దున పూట పూజ అనేది చేసేసుకొని యథావిధిగా మీ పనులన్నింటినీ చేసేసుకోండి. మరలా సాయంత్రం పూట మీరు స్నానం అనేది ఆచరించి మరలా తిరిగి పునః పూజ అనేది ప్రారంభించాలి. ఈ పూజని మీరు పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా ఎక్కడైతే మీరు పూజ చేద్దామో అనుకుంటున్నారో
ఆ ప్రదేశంలో పీటని ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక వస్త్రంని ఉంచి స్వామివారి ఫోటోని కానీ విగ్రహంని కానీ అక్కడ ప్రతిష్ఠించుకోవాలి. స్వామివారికి పసుపు కుంకుమ గంధము బొట్లతోటి అలంకరణ అనేది చేసుకొని వస్త్రమును కూడా సమర్పించి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పువ్వులతోటి పూలమాలలతోటి చక్కగా అలంకరణ అనేది చేసుకోండి. ఈ సంకటహార చతుర్థి అనేది మనకి ప్రతి నెలలో వస్తుందండి. కాబట్టి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో మనం స్వామివారిని పూజించాలి. అయితే ఈ సంవత్సరము జూలై నెలలో సంకటహార చతుర్థి వ్రతం అనేది జూలై 14వ తేదీ సోమవారం రోజున వచ్చింది. మనం చవితి తిథి సమయం చూసుకున్నట్లయితే కనుక జూలై 13, 2025 ఆదివారం రోజున రాత్రి 1:11 నుంచి జూలై 14, 2025 సోమవారం రోజున రాత్రి 11:56 వరకు చవితి తిథి ఉంటుందండి. ఈ ఆషాఢ మాసంలో స్వామివారికి కొలిచేటువంటి పీఠం పేరు విష్ణు పీఠంగా వేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలి. మనం పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు విష్ణు పీఠంగా వేసుకోవాలండి. నామం పేరు గజానన సంకటహార మహాగణపతి నామంతో పూజించుకోవాలి. ఈరోజు మీరు పూజ చేస్తున్నంతసేపు ఓం గజానన సంకటహార గణపతియే నమః అనేటువంటి ఈ మంత్రంని స్మరిస్తూ పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చేసి జూలై 14 సోమవారం రాత్రి 9:55 గణపతి విగ్రహం ఉన్నా కానీ మీరు తప్పకుండా పసుపు గణపతిని చేసుకోవాలండి. పసుపు గణపతిని చేసుకున్న తర్వాత పువ్వులతోటి కుంకుమలతోటి పసుపు గణపతిని అలంకరణ అనేది చేసుకొని పసుపు గణపతిని పూజించుకోవాలి. మీరు ముందు ఉదయం పూట ముడుపు కట్టుకొని ఉన్నటువంటి ముడుపుని మీరు ఒకవేళ ఆ రోజే తీసేద్దాము అనుకుంటే కనుక ఆ ముడుపులో ఉన్నటువంటి బియ్యంని తీసేసి ఇలా నైవేద్యం పొంగలిగా చేసుకొని సాయంత్రం పూట పూజలో గణనాథునికి నైవేద్యంగా పెట్టుకోవాలండి. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులు బెల్లము ఇంకా కుడుములు ఉండ్రాళ్ళు మిగతా రకాల ఫ్రూట్స్ ఏమైనా కూడా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనం ముందుగా గణనాథుని నమస్కరించుకొని ఆ తర్వాత దీపారాధన అనేది ప్రారంభించాలి. దీపారాధన అనంతరము ఆచమనీయం చేసుకొని ప్రాణాయామం కూడా చేసి మన మనసులో ఉన్నటువంటి కోరికను సంకల్పంలాగా చెప్పుకొని కలశ పూజ అనేది కూడా ప్రారంభించుకోవాలి. కలశ పూజ అనంతరము స్వామివారిని ధూపదీప నైవేద్యాలతోటి పూజించాలి. ఆ గణనాథుణ్ణి అన్ని ఉపచారములతోటి పూజించాలి. అంటే గణనాథుణ్ణి షోడశోపచారాలతోటి పూజ అనేది చేసుకోవాలండి. షోడశోపచారాలతోటి పూజించిన తర్వాత ఆ గణనాథుని యొక్క అష్టోత్తర శతనామావళితోటి గణనాథుని పూజ అనేది చేసుకోవాలి. గణనాథుని అష్టోత్తర శతనామావళితోటి పూజించడం అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆయనకి స్వామివారికి సమర్పించుకోవాలండి. ఆ తర్వాత సంకటహార చతుర్థి వ్రతకథ అనేది చదవడం ప్రారంభించాలి. మీరు వ్రతకథ చదువుకునే ముందు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని చదవడం ప్రారంభించాలి. వ్రతకథ చదవడం అయిపోయిన తర్వాత చేతిలో ఉన్నటువంటి అక్షింతలన్నీ తీసుకొని ఆ గణనాథుని పాదాల దగ్గర ఉంచి నమస్కారం అనేది చేసుకొని వాటిలో నుంచి కొన్ని అక్షింతలను తీసుకొని ఆ స్వామి యొక్క ఆశీర్వచనంగా భావించి మీ శిరస్సు పైన మీ ఇంట్లో ఉన్న వారి శిరస్సులపైన వేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయ లాంటివి కొట్టుకొని గణనాథునికి హారతి అనేది ఇవ్వాలండి. మనము ఈ సంకటహార చతుర్థి వ్రతం రోజున ఉండ్రాలు చేసుకుంటే చాలా మంచిది. మీకు కనుక వీలైతే 21 ఉండ్రాలు అనేవి చేసుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలా సమర్పించుకున్నటువంటి ఆ 21 ఉండ్రాలలో మీరు ఒక ఉండ్రాన్ని గణపతికి సమర్పించుకొని మిగతా 20 ఉండ్రాల నుంచి 10 ఉండ్రాలను మీరు ఉంచుకొని మిగతా 10 ఉండ్రాలని వాయనంగా ఇవ్వవచ్చును. ఇలా చేసుకున్న తర్వాత ప్రదక్షిణం అనేది చేసుకొని గణనాథునికి ఆత్మప్రదక్షిణ నమస్కారం అనేది చెప్పుకొని శ్రీ సంకష్టహార గణపతియే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని చెప్పుకొని క్షమాపారాధన అనేది చెప్పుకొని నక్షత్ర దర్శనం అనేది చేసుకొని చంద్రునికి ఆర్ఘ్యం అనేది తప్పకుండా సమర్పించాలండి. ఈ రోజున మీరు చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చిన తదనంతరమే మీరు భోజనం అనేది చేయాలి. ఇప్పటి వరకు చెయ్యని వారు ఈ మాసం నుంచి మొదలు పెడదాము అనుకున్నవారు ఈ మాసంలో మొదలు పెట్టుకోవచ్చా అంటే తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసంలో మొదలు పెట్టుకోవడం చాలా ఉత్తమము. సో ఇదండి ఈ 2025 సంవత్సరము జూలై నెలలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, అలాగే అసలు పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు.